నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం సోమవారం నగరంలోని పటమట సాయి జూవెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్ కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకుని ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపీ మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంట్, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మర్, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్ద వాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకతనేమో నేను ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తపన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో ఎవరైతే ఇప్పుడు 100%కి అంటే 60% ఫస్ట్ క్లాస్కి 76% పిల్లలు వచ్చారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళందరూ. సో అది చూసుకుంటే వెరీ హై పర్సెంటేజ్, అంటే మంచిగా చదువుతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోచింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకులు ఈ ఒక్క విషయం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వనరులుగా మార్చుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటపాట పరికరాలు, విశ్రాంతి కోసం బెంచ్లు, సుందరమైన హరిత వాతావరణం వంటి సదుపాయాలు కల్పించడంతో పార్కుల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామ్యులు అవుతూ పార్కులను సమర్థంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ ఊడా కాలనీ పరిధిలో తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్క్ గేట్, సోలార్ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో
ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. 2024కు ముందు మరుగున పడిపోయినటువంటి సమస్యలన్నింటినీ ప్రజల విజ్ఞప్తులు, ప్రజా దర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజలు వినతులు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి పార్కుని కూడా ఆధునీకరించాం. దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పూర్తిగా దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, లైట్ జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ వల్ల ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, షటిల్ కోర్టులు, అలాగే స్లైడర్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటిని కూడా పెడతాం వల్ల అందరూ కూడా పెద్ద ఎత్తున పార్కుల వినియోగం పెరిగింది. ప్రజలు ఆ కాలనీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పార్కులకు వస్తూ ఉన్నారు. ఆహ్లాదకరంగా ఎప్పుడైతే మంచి ఫెసిలిటీస్తో ఉందో అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగు తల్లి పార్కు 63వ డివిజన్లో ఇక్కడ స్థానికులు కమిటీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దానికి ఇక్కడ సోలార్ లైట్లు కానీ, మెయిన్ హైమాక్స్ లైట్లు కానీ, అలాగే షటిల్ కోర్టులు కానీ, అలాగే దానికి మెరకు కానీ, ఇప్పుడే యోగా ప్లాట్ఫామ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏఈ గారికి చెప్పాం. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పరచడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో అన్ని పార్కులు, అన్ని డివిజన్ల పార్కులు కూడా ఆధునీకరించి అన్ని సదుపాయాలు పెట్టడం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. ఫెసిలిటీసు కార్పొరేషన్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రంలో ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకి మాత్రం అభివృద్ధిలో ఏ లోటు రాను. ఇప్పటికే 350 కోట్ల రూపాయలు గత 22 నెలల నుంచి ఈ ఖర్చు పెట్టాము ఈ నియోజకవర్గ అభివృద్ధికి. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ అల్లరి చిల్లర ఎదలు చిల్లర పిల్లలు ఎక్కడ ఈరోజు 63వ డివిజన్ ఎంఐజీ కాలనీ నందుగల తెలుగు తల్లి పార్కుకి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజలు అడిగిన సమస్యల మీద మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారు తక్షణమే స్పందిస్తున్నారు. ఇక్కడ స్థానిక పెద్దలు, ఫుట్బాల్ కోచ్, టెన్నిస్ బాల్ కోచ్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కొన్ని ఇక్కడ పార్కుకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు అడిగారు. 10 లక్షలు పెట్టి గ్రీనరీ కానీ, 9,90,000 పెట్టి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేయించి వితిన్ 3 డేస్లో శంకుస్థాపన పూర్తి చేసి పనులు ప్రారంభించిన ఘనత మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు. ఈరోజు స్థానిక ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు కౌలూరు రోడ్లో శ్రీ కలికి సేవ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమము ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్న వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు కౌలూరు రోడ్డులో శ్రీ కలికి సేవ ఆలయం ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ శ్రీ సర్వదేవ పరంజ్యోతి స్థాపన మరియు శ్రీ పరంజ్యోతి కలికి భగవతి భగవాన్, శ్రీ విజయ గణపతి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీచక్ర మహమేరు అమ్మవార్లను స్థాపన చేశారు. ఉదయం 7 గంటల నుండి భక్తజన సందోహము మధ్య వివిధ సాంస్కృతిక నృత్య, కోలాట ప్రదర్శనలు, కేరళ వాయిద్యము, సన్నాయి మేళలతో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీ అమ్మ భగవానుల శిష్యురాలు శ్రీ అచ్యుత దాసాజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్టాపన మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణము, ఉంచాల సేవ భక్తుల జనసందోహం నడుమ జరిగింది.
గత నెల 26 నుండి 29 వరకు ఉత్సాహపూరితంగా జరిగిన ఏఐటీసీ 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా ముగిశాయని, ఈ మహాసభలో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఎన్నికయ్యారని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000గా నిర్ణయించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం రాబోయే 3 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటాలు సాగించాలని మహాసభను పిలుపునిచ్చాయని తెలిపారు. గత నెల ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలో ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు దాదాపు 28 జిల్లాల నుండి 49 రంగాల నుండి డెలిగేట్స్ 570 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ మహాసభల్లో మరి దాదాపు అనేక 43 తీర్మానాలను ప్రవేశపెట్టి తీర్మానాలన్నీ పాస్ చేయడం జరిగింది. ఈ తీర్మానాలలో ముఖ్యంగా మరి ఏదైతే మరి కనీస వేతనాలు 35,000 ఉండాలని చెప్పేసి ఏఐటీసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉందో కనీస వేతనాలు 35,000 ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా మరి ఏఐటీసీ మహాసభలు డిమాండ్ చేసినాయి. మరి ముఖ్యంగా ఏదైతే మరి పబ్లిక్ సెక్టార్ ఉందో ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేటు పరం కాకుండా ఆపాలని, అదే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మహాసభ తీర్మానం చేసింది. 29 చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ఈ 44 కార్మిక చట్టాలను కూడా యథాప్రకారంగా కొనసాగించాలని కూడా మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మహాసభలలో మరి ముఖ్యంగా ఏదైతే ఉందో మరి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిందో దాన్ని కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని, ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. అదేవిధంగా స్కీమ్ కార్మికులైనటువంటి ఆశా, అంగన్వాడీ, ఐకేపీ, స్కూల్ ఆయాలు లాంటి డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. అదేవిధంగా ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో, హమాలి, వీధి విక్రేతల, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మహాసభల్లో ప్రధానంగా ఏవైతే సమస్యలు గుర్తించామో ఆ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు ప్రధానంగా నిర్వహించాలనేటటువంటి అభిప్రాయం మహాసభ అభిప్రాయపడింది. మేము ఈ మహాసభలకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ని, అదేవిధంగా అమరావతి జేఏసీని, సిఐటియుని, ఐఎఫ్టియును, ఇతర ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా మహాసభలో పాల్గొని సౌహార్ద సందేశం ఇస్తూ రానున్నటువంటి కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, ప్రధానంగా 100 సంవత్సరాల పోరాట చరిత్రలు, 100 సంవత్సరాల నాడు సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు పనిచేస్తున్నారు. ఎందుకంటే 1926లో కార్మిక వర్గానికి చట్టాలు వచ్చాయి. 1926లో ఇవాళ 2026లో ఉన్నాం. 100 సంవత్సరాలు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే విధంగా ఉన్నందువల్ల ఈ యొక్క ప్రమాదాన్ని ఒంటరిగా కాదు ఐక్యంగా పోరాటాల ద్వారానే సాధ్యమైందనేటటువంటి విషయాన్ని గ్రహించి దేశవ్యాప్తంగా కూడా ఐక్య పోరాటాలు సమాయత్తం కావాలనేది ప్రధానమైనటువంటి నిర్ణయం. ఇదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోస్టులని ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉంది. ప్రధానంగా ట్రేడ్ యూనియన్కి సంబంధించి మినిమం వేజెస్ బోర్డు కానీ, కనీస వేతనాల కమిటీ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కమిటీలు కానీ,
అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా పనిచేయడంలో మీడియా రంగం కీలకమని పోషిస్తుందని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు అన్నారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రులు సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుందని, తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. జనచైతన్య డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వించిపేట శ్రీ విద్యాంజలి స్కూల్ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఏసీపీ దుర్గారావు హాజరై ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుందన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. ఈరోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్నవాళ్ళు రేడియో వార్తలు వినేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విద్యాంజలి స్కూల్లో మీడియా మిత్రులతో చిన్న చిట్చాట్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే మీడియా మిత్రులకు గౌరవార్థం చిన్న సన్మానాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా పత్రికల్ని మీడియా రంగంలో ముందడుగు వేయడానికి జనచైతన్యం ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దళిత క్రైస్తవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ గుర్తింపు కల్పించాలని మే 20వ తేదీన గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు ఫాదర్ చంద్రమోహన్, బ్రహ్మయ్య మాదిగ, బత్తుల అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని బ్రాడేపేటలో గల జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఆ తీర్పు దళితుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కంచా ఐలయ్య, ప్రొఫెసర్ కాశీం హాజరవుతారని తెలిపారు. 1950 సంవత్సరంలో వచ్చిన రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛను కల్పించిన ఆర్టికల్ 25కు ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకమని వారు వెల్లడించారు. దళితుల మతం మారినంత మాత్రాన వివక్షత పోదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్ లో చర్చించి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రత్నశ్రీ, నల్లపు నీలాంబరం, విజయ్ కుమార్, శేషయ్య, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవులకు మరి ముఖ్యముగా దళిత క్రైస్తవులకు ఈ సభాముఖముగా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ నెల మే నెల 20వ తారీఖున 4 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగేటువంటి ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలివచ్చి మన గొంతుకను ఈ యొక్క సిటీకి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇది అన్ని సంస్థల వారు, అన్ని ప్రజానాయకుల సంఘాల వారు కలిసి చేస్తున్నటువంటి బహిరంగ సభ కావున అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 4 గంటల నుండి జరిగే యొక్క మహా బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి క్రైస్తవుడు కూడా తరలి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక భారతదేశానికి ప్రపంచ దేశములో గొప్ప పేరుంది, ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని. అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం. మాట్లాడవచ్చు, ప్రొఫెషన్ని ఏ వృత్తినైనా అవలంబించవచ్చు, ఏ మతాన్నైనా నువ్వు పాటించవచ్చు. కానీ రాను రాను మనకున్న స్వేచ్ఛను హరించి వేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా నా భాషలో చెప్పాలి అంటే అన్నీ ఇస్తూనే మళ్ళా లాగేసుకుంటున్నారు. 14, 15, 16 ఆర్టికల్స్ కానివ్వండి,
25వ ఆర్టికల్ కానివ్వండి స్వేచ్ఛనిస్తున్నాయి. కానీ మరలా ఆ స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు. ఈ గుడికి వెళ్తే, ఈ ఆలయానికి వెళ్తే మీకు వర్తించదు కాబట్టి పోవద్దు అంటే ఇండైరెక్ట్ గా మరలా అవరోధాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రమూ సహించేది కాదు. ఇది అన్యాయం. క్రైస్తవ సమాజం పట్ల, రాజ్యాంగం పట్ల చేస్తున్నటువంటి అన్యాయం ఇది. కాబట్టి దాన్ని ఎదిరించడానికే ఇది కుదరదు, ఇది సమంజసం కాదు, ఇది న్యాయ సంబంధమైనది కాదు అని మా గొంతుకను వినిపించడానికే ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా ఈనాడు బ్రహ్మయ్య గారు రావటం, వారి యొక్క వాయిస్ వినిపించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఒక డిప్యూటీ స్పీకర్, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండబడినటువంటి ఓ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 133 చర్చలను కూల్చడం జరిగింది. 300 చర్చలకు నోటీసులు ఇస్తూ తన మనువాదపు ఎజెండాని అక్కడ రాజ్యమేలే విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి దళిత క్రైస్తవుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే రఘురామకృష్ణరాజు గారిని ఆ డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఈ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వారిని పెంచి పోషిస్తూ ఉంది. వారిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో మనువాదపు ఎజెండాని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు చూస్తూ అంటే దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం అన్న అంశాన్ని కూడా మేము స్పష్టం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి వైఖరి కూడా తేటతెల్లమవ్వాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం కోసం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పని నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండా ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఉండాలని, ఒకే మతం ఉండాలని, ఒకే ఉండాలని, ఒకే శ్మశానం ఉండబడినటువంటి ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగమంటే ఈ దేశంలో దళితులు, ఈ దేశంలో ఉండబడినటువంటి ముస్లింల్ని, ఈ దేశంలో ఉండబడిన క్రైస్తవుల్ని లేకుండా చేసి ఒక హిందూ దేశంగా ఈ దేశాన్ని పరిపాలించాలని కుట్రగా తెరదీసిన సందర్భంలో దానిని తిప్పికొడుతూ ఈ సమాజంలో ఉండబడినటువంటి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, మైనారిటీలు, సమస్త వర్గాల ప్రజలు, అంబేద్కర్ వాదులందరూ కూడా ఏకమై మనకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని నుంచి జాతులు కాపాడుకోవడానికి కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతూ దానిలో భాగంగా ఈ నెల 20న జరగనున్నటువంటి బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం కూడా అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి గౌరవ పెద్దలు కంచ ఐలయ్య గారు ఆయన సూటిగా కొన్ని సంవత్సరాల క్రితమే ఒక ప్రశ్న వేశాడు, నేను ఎట్లా హిందువునవుతా అని. ఆ కంచ ఐలయ్య గారు ఈ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా మా చిరకాల మిత్రుడు ప్రొఫెసర్ కాశం గారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు మా క్రైస్తవ పెద్దలు చిన్నబత్తన భాగ్యయ్య గారు, అదేవిధంగా జోహన్ బాబురావు గారు రెవరెండ్ వారు హాజరవుతున్నారు. భక్తులుగా చంద్రమోహన్ గారు, మేరీ దియాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.